వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ఇక డీటెయిల్ చూస్తే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అరటి పండ్ల పంపిణీ చేసిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ వేములవాడలోని అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయం ముందు వృద్ధులకు, వికలాంగులకు, మతి స్థిమితం లేని వాళ్లకు, రెండు కళ్ళు లేని వాళ్లకు ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ అరటి పండ్లు పంపిణీ చేశారు. 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా టైంలో మాస్కులు, చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో వాటర్ బాటిల్స్, రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఓదెల నరేష్. పలువురు అభినందించారు నరేష్ని. వికలాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వికలాంగును గుర్తించి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పించాలని పత్రికాముఖంగా కోరారు. ఈరోజు డిసెంబర్ 3 అంటేనే మా వికలాంగులందరికీ గుర్తొచ్చేది వికలాంగుల దినోత్సవం. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఈరోజు యావత్ తెలంగాణ కాకుండా మొత్తం భారతదేశం మొత్తం జరుపుకునే గొప్ప పండుగ వికలాంగుల దినోత్సవం అని గర్వంగా చెప్తున్నా. నేను కూడా ఒక వికలాంగుని, నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. రెక్కాడితే దొక్కాడని పరిస్థితి నా కుటుంబం కావాలంటే మీరు ఆల్రెడీ తెలుసుకోండి. రెక్కాడితే దొక్కాడని పరిస్థితి. కానీ నా వంతుగా మా వికలాంగుల మీద ప్రేమాభిమానంతో, నేను కూడా వికలాంగుని కాబట్టి ఆ కష్టమేందో బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి మా వికలాంగుల మీద ప్రేమాభిమానంతో నేను ఈరోజు వేములవాడలో భీమేశ్వర ఆలయం ముందు వికలాంగులకు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలా పంపిణీ ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తూనే ఉన్నాను. నేను వికలాంగులకు చేస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నా వంతుగా అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు ఇంతవరకు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు. 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు. ఈరోజు కూడా వికలాంగుల దినోత్సవం సందర్భంగా నేను అరటి పండ్ల పంపిణీ చేస్తున్నాను. 2016 నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే రాక మన ప్రభుత్వం అని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన అన్న కాన్సెప్ట్తో ఈరోజు అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, మా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్న గారైనా నా యందు దయదలిచి ఈ ప్రభుత్వ పరంగా నన్ను ఆదుకొని నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే మా వికలాంగులందరికీ నేను సేవా కార్యక్రమాలు చేస్తాను. మా వికలాంగులందరికీ రుణపడి ఉంటానని ఇక్కడ వేములవాడలోని భీమేశ్వర ఆలయం ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం నన్ను గుర్తించాలి, ఖచ్చితంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ప్రభుత్వానికి. కామారెడ్డి జిల్లా లింగంపేటలో చిరుత కలకలం సృష్టిస్తుంది. లింగంపేటకు చెందిన మనోహర్ అనే రైతు పశువుల కొట్టంలోకి చిరుతపల్లి చొరబడింది. లేగదూడపై చిరుత దాడికి పాల్పడగా ఈ దాడిలో లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. చిరుతపులి సంచారంతో పశువుల కాపరులు, స్థానికులు భయాందోళనలో ఉన్నారు. లింగంపేట్ మండల కేంద్రంలో చిరుత చక్కర్లు కొట్టింది. పెద్దబాగు సమీపంలోని గ్రామానికి చెందిన ఆవుల మనోహర్ స్థానిక అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కొట్టంలో పశువులను కట్టేసేవాడు. అయితే ఉదయం వచ్చి చూడగానే లేగదూడ చనిపోయి కనిపించింది. మృతి చెందిన లేగదూడకు పశు వైద్యులు పంచనామా నిర్వహించగా చిరుత దాడి చేయడంతో చనిపోయినట్లు తెలిపారు. ఈ సమాచారంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక ఎద్దుపై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు గట్టిగా అరిచారు. పెద్దపల్లి జిల్లా కమాన్ మండలం కేంద్రాల్లోని భూ ప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురి చేశాయి. సుమారు 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7:25 నుండి 7:20 వరకు మధ్య భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖనితో పాటు కమాన్పూర్, రామగిరి మండలాల్లో భూమి కంపించింది. అత్యంత స్వల్పంగా భూమి కంపించడంతో ప్రస్తుతం తెలిసిన సమాచారం మేరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మణుగూరు, భద్రాచలం తదితర పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకుంది. కొన్ని చోట్ల అపార్ట్మెంట్ల నుండి జనం బయటకు పరుగులు పెట్టినట్టు సమాచారం. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు. అటువంటిది 5.3 తీవ్రతతో భూమి కంపించడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్లో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ తలసేమియా సికిల్ సెల్స్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ బాలకోటిరెడ్డి ప్రారంభించారు. 96 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజు కాచం మాట్లాడుతూ తలసేమియా సికిసెల్ ఎనిమియాతో బాధపడుతున్న చిన్నారులకు సరైన సమయంలో రక్తం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, వారికి అండగా నిలవాలని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ బాలకోటిరెడ్డి, డాక్టర్ రాంప్రసాద్, విసిరెడ్డి లక్ష్మి, పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, నాగరాజు మరియు మధుకర్ రంజాన్ పాల్గొన్నారు. నా పేరు మల్లికార్జున్ రెడ్డి. ఈ చిలకలగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దూదిబాయి పాఠశాల హెడ్ మాస్టర్ను. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మాకు నెల క్రితం అంటే 2 నెలల క్రితం పరిచయం అయ్యి పిల్లలకు అందరికీ కూడా ఐ టెస్ట్ చేశారు. అందులో గుర్తించిన వారికి కూడా కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వబడ్డాయి. దాంట్లో భాగంగా సార్ బస్తీ వాళ్ళకు కూడా పెడదామని సార్ వాళ్ళు అడిగారు. నేను కూడా రిక్వెస్ట్ చేసిన. దానికి జూబ్లీహిల్స్ సార్ బాలకోటిరెడ్డి సార్ గారు, రాజాకృష్ణ సార్ గారు, ప్రదీప్ సార్ గారు కూడా అందరూ సరే అని చెప్పి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది సార్. పోయినసారి ఏంటి లేదు, పోయినసారి ఒకటి ఐ చెకప్ అయ్యిండే. ఈసారి ఈఎన్టీని కూడా కలిపి పిల్లలకు ఏమన్నా అంటే పిల్లలకు ముఖ్యంగా కంటి సమస్యలు, చెవుడు వినకపోయినా మనం చూడకపోయినా చదవడం చాలా కష్టం కాబట్టి ఈ సందర్భంగా ఈ 2 క్యాంపులు నిర్వహిస్తున్నారు. దీనికి ఒక 500 మంది దాకా వస్తారని ఆశిస్తున్నాం. ప్లస్ ఇట్లా చేయడము రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మరియు వారి ద్వారా ఆధ్వర్యంలో ఈ పుష్పగిరి కంటి ఆసుపత్రి మరి మా ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా ఈ విధంగా చేయడం వరకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ఇక్కడ ఉన్న బస్తీ నాయకులందరూ పూర్తిగా సహకరించారు. ఇక్కడ బస్తీ 2 కమిటీలు ఉన్నాయి సార్. ఆ కమిటీ నాయకుల ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వహించబడుతుంది. వాళ్ళే మొబిలైజ్ చేశారు. వారికి మరియు జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మా ఈఎన్టీకి పుష్పగిరి హాస్పిటల్ వారికి మీకు మీ అందరికీ కూడా పత్రికలందరికీ కూడా మీడియా ఛానల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. నా పేరు డాక్టర్ అక్షిత్. నేను మా ఈఎన్టీ హాస్పిటల్లో ఈఎన్టీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్లో ఈరోజు క్యాంప్ నడుస్తుందండి చిలకలగూడలో. సో ఇక్కడ ఈఎన్టీ అంటే చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన ప్రాబ్లంలు మనం ఫ్రీగా చూస్తున్నాము. ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ నడవడానికి నేను ఇక్కడ మా హాస్పిటల్ తరఫున వచ్చానండి. సో మీరు ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందా? ఇస్తున్నారండి, మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఆడియాలజీ టెస్ట్ కూడా మనం ఇక్కడ వినికిడి అయితే ఎవరికైతే ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి ఫ్రీగా కూడా మనం చేసి రిపోర్ట్ చూసుకొని వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాము. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్గనైజేషన్ అంటే నేను క్యాంప్ మన హాస్పిటల్ అయితే ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ అండి. క్యాంప్ ఆన్ అండ్ ఆఫ్గా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అండ్ నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. అండ్ క్యాంప్ ఎప్పుడున్నా మనము రొటేషన్ మీద డాక్టర్స్ వస్తూ ఉంటారు. నమస్కారం, నా పేరు బాలకోటిరెడ్డి. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. మా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ 2 గవర్నమెంట్ స్కూల్స్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మెయిన్గా ఏంటంటే మనకి కంటి చూపు గురించి ఒకటి, తర్వాత చెవి, ముక్కు, గొంతు, ఈ 4 దాని మీద మనకి మా ఈఎన్టీ వాళ్ళు ఈఎన్టీ దాని మీద, తర్వాత ఇంకోటి ఇప్పుడు ఇది ఇంకే పుష్పగిరి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కంటికి సంబంధించిన ఇవన్నీ టెస్ట్ చేస్తున్నారు అందరికీ. తిరుపతి జిల్లాలో వరద ప్రవాహంలో 2 యువకులు కొట్టుకెళ్లిన ఘటన జరిగింది. చిట్టమూరు మండలం తాగేడు సమీపంలో ఉన్న బాలచంద్రారెడ్డి భవనం దగ్గరలో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో 2 యువకులు బైక్పై మల్లం వెళ్తూ వరద నీటిని దాటేందుకు ప్రయత్నించారు. బైక్తో సహా 2 నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుల కోసం గజయితగల సాయంతో గాలిస్తున్నారు. గల్లంతైన 2 కోట మండలం చెందిన మధురెడ్డి, షారుఖ్గా గుర్తించారు. సిఐ వెంట చిట్టమూరు ఎస్ఐ చిన్న బలరామయ్య, వాకాడు ఎస్ఐ నాగబాబు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని గ్రామస్తులను విచారిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరి కనిలో స్వల్ప భూకంపాలు కలకలను సృష్టించాయి. ఉదయం 7:30 సమయంలో 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో పలు ఇళ్లలో వస్తువులు కదలడంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో బయటకు వచ్చారు. ఓసీపీ బ్లాస్టింగ్ వలన గోదావరి కనిలోని కొన్ని ఏరియాలలో ప్రకంపన రావడం సహజమే, కానీ ఉదయం వచ్చిన ప్రకంపనలు గోదావరి కనిలోని ఎన్టీపీఎస్ బస్టాండ్ కాలనీ, రామ్నగర్, మార్కండే కాలనీ, తిలక్ నగర్లలో ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నా పేరు విఘ్నేష్. నేను పెద్దపల్లి డిస్టిక్ గోదావరిఖంలో ఉంటుంటాను. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది.
నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనేలోగానే అది మళ్ళీ ఆగిపోయింది. నా పేరు చంద్రశేఖర్, మాది గోదావరిఖని, పెద్దపల్లి డిస్టిక్. ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే 7:30 ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది. నేను పేపర్ చదువుకుంటూ ఉండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది. ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది. మాది సింగరేణి ప్రాంతం, కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు. బ్లాస్టింగ్ టైంలో మామూలుగా మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు, ఒకసారి కంపించింది. నేను కూడా అసలు షాక్తో ఉండిపోయాను. ఇదివరకు 2 సార్లు ఇట్నే జరిగింది. ప్రజెంట్ అయితే ఇది 3వ సారి మా దగ్గర. పేరు సహేలి. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం. ఇవే బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.